ఎంజీరావు గారు, మీరు చెప్తున్నట్టుగా మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ వస్తే వారి వారి బలాబలాలని బట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అమెరికా గెలుస్తుందా, చైనా గెలుస్తుందా? మూడో ప్రపంచ యుద్ధం ఫలితం ఏ విధంగా ఉండొచ్చు? మూడో ప్రపంచ యుద్ధం అనేది ఏ చిన్న దేశాల దగ్గర ఎక్కడైనా అగ్గిరాజుకున్నా కానీ, ఎక్కడైనా ఇగ్నైట్ అయినా, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో వచ్చిన, భారత్ పాకుల మధ్యలో వచ్చిన, లేదా తైవాన్ వల్ల వచ్చిన, లేకపోతే అక్కడ క్యూబా వల్ల వచ్చిన, వెనిజులా వల్ల వచ్చిన, లేకపోతే ఇంటర్నేషనల్ టెర్రరిజం వల్ల వచ్చిన, జెరూసలేంని పేల్చి ఏదో కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయని, ఎక్కడ యుద్ధం జరిగినా కానీ ఈ మూడో ప్రపంచ యుద్ధం ఫైనల్గా జరిగేది మాత్రం అమెరికా చైనాల మధ్య. ఇందులో తిరుగులేదు. ఈ అమెరికా చైనాల మధ్య జరిగినప్పుడు అమెరికా పక్షాన ఉండేది నాటో దేశాలు ఉంటాయి. మొత్తం 32 దేశాలు నాటో దేశాలు ఉంటాయి, అందులో ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చైనా వైపు ఇటు తప్పనిసరిగా పుతిన్ ఉంటారు, రష్యా ఉంటుంది. ఎందుకంటే నాటో వస్తే రష్యా ఉంటుంది. అదేవిధంగా ఉత్తర కొరియా ఉంటుంది, పాకిస్తాన్ కూడా ఆ పక్షాన ఉంటాయి. ఇంకా ఏ దేశాలు సపోర్ట్ చేస్తాయి అనేది పరిస్థితులు బట్టి ఉంటాయి అనమాట. అంటే చైనా, ఉత్తర కొరియా, ఇటు రష్యా, పాకిస్తాను, ఇరాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్, ఇది ఓ పక్షాన ఉంటే అటువైపు ఉండేది నాటో దేశాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టర్న్ డెమోక్రసీ కంట్రీస్ ఉంటాయి, లేదా వైట్ కంట్రీస్ అంటాం, వెస్టర్న్ కంట్రీ. ఈ రెండు కూటముల మధ్య మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఇలా జరిగితే విన్నర్ ఎవరైనా అడగకూడదనమాట. ఎందుకంటే అసలు విన్నరే ఉండడండి. మ్యాడ్, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఐన్స్టీన్ ఒక మాటతోటి అంటాడనమాట. అది ఇప్పుడు చెప్పాలి. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే విన్నర్ ఎవరంటే ఈ ఐన్స్టీన్ మాట చెప్పాలన్నమాట. ఐన్స్టీన్ ఒక మాట అంటాడండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే యుద్ధాల్లో మానవులు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టుకుంటారంట. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న మాట అనమాట. ఒక వేదాంత ధోరణితో అద్భుతమైన మాట అనమాట. ఆఫ్టర్ థర్డ్ వరల్డ్ వార్, వాట్ ఎవర్ ది వార్స్ విల్ బి హ్యాపెన్, ఇన్ విచ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫైటింగ్ విత్ ది స్టోన్స్ అండ్ స్టిక్స్. ఆయన అదే మాట అంటాడు. కర్రలతోనూ రాళ్ళతోనూ మానవులు యుద్ధాల్లో కొట్టుకుంటారు. భవిష్యత్తు యుద్ధాలు అంటే ఏంటి? ఈ సివిలైజేషన్, ఈ సంస్కృతి అంతా నాశనం అయ్యి మళ్ళీ ఆదిమ కాలానికి పోతారన్నమాట వీళ్ళు. అంటే మొత్తం సర్వనాశనం అవుతుంది మూడో ప్రపంచ యుద్ధం తర్వాత. అసలు మానవ సంస్కృతిలో ఉండవని చెప్తున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎందుకంటే దట్ వుడ్ బి ద ఇన్వారియబుల్లీ ఇట్ వుడ్ బి ద న్యూక్లియర్ వార్. 2 న్యూక్లియర్ వార్ క్యాంపులు, ఇటు అమెరికా 5,000 వెపన్స్ ఉంటే, ఇటు రష్యా చైనాలు కలిపితే 6,000 వెపన్స్ వస్తున్నాయి. ఈ 2 దేశాల మధ్య జరిగితే న్యూక్లియర్ వార్ జరిగితే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, ప్రపంచ నాశనం అనమాట. విన్నర్ ఉండరు. కానీ ఒక రకంగా విన్నర్ ఎవరంటే న్యూక్లియర్ అన్ని బాంబులు వేయకపోవచ్చు కాబట్టి విన్నర్ అనేది సుస్పష్టంగా చూస్తే అమెరికా విన్ అవుతుంది, చైనా విన్ అవ్వదు. ఎందుకంటే చైనా పక్షాన్ని ఎప్పుడు కూడా తక్కువ దేశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర కొరియా ఉన్నా, రష్యా ఉన్నా, ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ చేసినా ఫైనల్ విన్ మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రూప్తే ఉంటుంది. ఎందుకంటే అది డెమోక్రటిక్ నేషన్స్. ఇండియా లాగా ఒక డెమోక్రసీ ఉంటుందండి, దానివైపు ఒక జస్ట్ ధర్మం ఉంటుంది, ఒక లిబర్టీ ఉంటుంది. కాబట్టి అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు ప్రపంచంలో అత్యధిక దేశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అమెరికా ఫోర్స్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఇటు రష్యా చైనా కలిపినా దాని ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. యూరోపియన్ అది కలిపితే ప్రపంచంలో జీడిపి పరంగా చూస్తే 60% జీడిపి వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి ఎక్కువ దేశాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ డ్యూరబిలిటీ చూడండి, హిట్లరు, ముస్సోలిని, ఈ జపాన్ ఎంత పోరాడినా కానీ ఫైనల్గా యుఎస్ఎస్ఆర్ ఇటువైపు ఉండి ఫైనల్గా ధర్మం పక్క వెళ్ళిపోయింది. అప్పుడు యుఎస్ఎస్ఆర్ స్టాలిన్ ధర్మం పక్షకి వెళ్ళడం జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మము యుద్ధంలో ఎప్పుడు గెలిచేది ధర్మమే, మన శ్రీకృష్ణుడు అన్నట్టు. కాబట్టి ధర్మం అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైపు ఉంటుంది, కానీ ఇటు చైనా వైపు ఉండదు. ఎందుకు చైనా పోరాడలేదంటే చైనా పీపుల్ అందరూ సపోర్ట్ చేయరు. అది కమ్యూనిస్ట్ నేషన్, బలవంతంగా ఏలుతున్నారు వాళ్ళు. బలవంతంగా ఏలే వాళ్ళ దేశం గెలవదు, అది డివైడ్ అయిపోతుందన్నమాట. రష్యా ఎక్కువ, చైనా కొన్ని దశాబ్దాల పాటు యుద్ధం చేయలేదు, 5-6 సంవత్సరాలు. అక్కడ జర్మనీ హిట్లర్కి అదే జరిగింది. ఎందుకంటే కానీ అక్కడ అమెరికాలు, బ్రిటన్లు చాలా బలంగా యుద్ధం చేస్తాయి, ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఎక్కువ. కాబట్టి యుద్ధంలో ఎంతసేపు పేషెన్స్గా ఉన్నారనేది నిర్ధారిస్తారన్నమాట. నేను ఉన్నదే చెప్తున్నా. ఇటు గెలుపు ఫైనల్గా న్యూక్లియర్ వార్ జరిగి ఇద్దరు మ్యూచువల్లీ పోతారు, కానీ ఫైనల్ గెలుపు మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పక్షాన ఉండే దేశాలదే, ప్రజాస్వామ్య దేశాలదే ఉంటుంది. ధర్మం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి ఫోర్స్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, మిలిటరీ పరంగా ఉంది. కానీ ఇటు చైనాకి ఆర్థికంగా ఉంటుంది, మిలిటరీ పరంగా ఉంటుంది, కానీ రాజకీయంగా దానికి పలుకుబడి తక్కువ. కాబట్టి పీపుల్ దాన్ని బిలీవ్ చేయరు. ఇటు ఆఫ్రికన్ దేశాలు చైనాకి సపోర్ట్ చేయవండి, ఎవరో ఒక నియంతలు మినహాయిస్తే. నియంతలే సపోర్ట్ చేయాలి దాన్ని, చైనాని.
చైనా, ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు గుడ్డిగా చైనాని సపోర్ట్ చెయ్యవు. ఎందుకంటే వాటికి వచ్చే ప్రయోజనం ఉండదు. అమెరికాని సపోర్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనం వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఎక్కువ న్యూట్రల్గా ఉంటారు, లేకపోతే అమెరికాకి సపోర్ట్ చేయాలి కానీ చైనాకి సపోర్ట్ చేయరు. కాబట్టి 4-5 దేశాలతో చైనా విన్ను. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే విన్నర్ అనే వాళ్ళు ఉండరు న్యూక్లియర్ వార్లో. కానీ న్యూక్లియర్ వార్ తక్కువ జరిగితే విన్ అయ్యేది మాత్రం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.